ప్రేసులో చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యం ధ్యానించుకున్నాం. సర్వశక్తుల సర్వాధికారి నిధుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందుగా గత సమయంలో ఈ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం ప్రత్యక్షతలకి మమ్మల్ని నడిపించండి, మా మనోరంలో తీరుమని ప్రార్థిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి కృతజ్ఞతలు. మరొక వారము మరొక అవకాశము దేవుని వాక్యం ధ్యానించడానికి మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు తీసుకున్న అంశము మరి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానము కొద్దుగా ఉండే అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. నాతో పాటు హోషేయ 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం గమనిస్తాం. హోషేయ 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి గమనిస్తాం. My people are destroyed for lack of knowledge. Because you have rejected knowledge, I also will reject you from being priest for me. Because you have forgotten the law of your God, I also will forget your children. ఇక్కడ గమనిస్తే మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నా జనులు జ్ఞానము లేకుండా నశించుచున్నారు అని వాక్యం తెలుస్తుంది. మరి వాక్యాన్ని ఇక్కడ పెట్టి మనం మొదటి వచనంలో మనం గమనిస్తాం. హోషేయ 4వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా ఈ మాట ఆలకించుము. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యేను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్రం మొదటి వచనం మనం గమనిస్తే సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. Because there is no truth nor mercy nor knowledge of God in the land. ఏం పోగొట్టుకున్నారండి జనాలు? సత్యమును కనికరమును దేశమును గూర్చిన జ్ఞానము దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవడం చూచి. హల్లెలూయా. చూడండి, మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. 6వ వచనంలో రాయబడ్డది. ఏమని రాయబడ్డది? నా జనులు
హల్లెలూయా. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. చూడండి, ఆ రోజు ఆ ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలకి సమస్తము అనుగ్రహించబడ్డది. వాళ్ళు ఆహారం లేకుండా నశించుకోవట్లేదు, వస్త్రాలు లేకుండా నశించుకోవట్లేదు, లేదంటే డబ్బు లేకుండా నశించుకోవట్లేదు. కానీ దేని ద్వారా నశించిపోతున్నారు? వాళ్ళు నశించిపోయే కారణం ఏంటంటే జ్ఞానము లేకుండా. ఎలాంటి జ్ఞానం? వాళ్ళకి జ్ఞానం ఉంది, ఏ విధంగా డబ్బు సంపాదించాలా, లేకపోతే ఏ విధంగా కుటుంబాన్ని కట్టాలి, ఆ వేరే జ్ఞానం అంతా ఉంది. కానీ ఇక్కడ వాక్యం అని తెలుస్తుంది, నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జించి తిని. చూడండి, జ్ఞానము దేనికి పోలుస్తూ ఉన్నారు? రైట్, లోకరీత్యా జ్ఞానం కదా, గాడ్ హిమ్సెల్ఫ్, దేవుణ్ణి వాళ్ళు విసర్జించినారు. రైట్, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే నాలెడ్జ్ పక్కన గాడ్ అనే మాటను మనం పెడతాం. మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ గాడ్. అన్నీ ఉన్నాయండి వాళ్ళకి. ఏ దేవుడైతే వాళ్ళకి అన్ని సమకూర్చుడో ఆ దేవుడు వాళ్ళ జీవితంలో లేడు. కేవలం మేము దేవుని పిల్లలను చెప్పుకుంటున్నారు, కానీ చెప్పుకోవడం వేరే, దేవుని వెంబడించడం వేరే. నేను భారతదేశ పౌరుని అని చెప్పడం వేరే, భారతదేశానికి నేను సహకరించడం వేరే. నేను భారతదేశ పౌరుని, భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటే ఒప్పుకుంటారా? సో దేవుడు అన్నాడు, నేను మీ దేవుని, మీరు నా ప్రజలు అని మనం భావిస్తాము. మీరు నన్ను లెక్క చేయలేదు కాబట్టి నేను కూడా మిమ్మల్ని లెక్క చేయను. మీరు నన్ను విసర్జించినారు కాబట్టి నేను మిమ్మల్ని విసర్జిస్తా. దేని నుంచి విసర్జిస్తా అన్నాడు? నేను మిమ్మల్ని యాజకులుగా పిలుచున్నాను. ఆమేన్. ఫర్ thou has been no priest to me. కనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జించి తిని. అంటే ఏంటిది? దేవుడు మనల్ని యాజకులుగా పిలవటము మనము గమనిస్తున్నాం. 1 పేతురు 2:9 మనం గమనిస్తే, 1 పేతురు 2:9. But ye are a chosen generation, a royal priesthood, and holy nation, a peculiar people, that ye should shew forth the praises of him who hath called you out of darkness into his marvelous light. Even ye are a chosen generation, a royal priesthood, and a holy nation. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకుల సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏమని పిలిచాడు దేవుడు? కానీ మనము దేవుని సొత్తు. అదే కాకుండా ఏమని పిలిచాడు? రాజులను యాజకులుగాను పిలుస్తూ వచ్చాడు. అంటే దేవుడు యాజకులు ఎందుకు పిలిచినాడు? పాత నిబంధనలో యాజకుల పని ఏంటిదండి? వాళ్ళు అతి పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళి ఏం చేయాలంట? దేవుని వాళ్ళు స్తుతించి ఆరాధించే సమయం. అంటే ఆ బాధ్యత, ఆ ఆధిక్యత వాళ్ళకి అందిందండి. 12 మంది గోత్రాలలో కేవలం లేని వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకొని వాళ్ళని పిలిచినాడు. కృత నిబంధనలకు వచ్చేసరికి అందరినీ పిలిచినాడు. హల్లెలూయా. సో మనం ఏంటిది? యాజకులుగా పిలిచినప్పుడు ఏమని చదివిన విషయాలు అంటే, యాజకులుగా మీరు నన్ను విసర్జించినారు కాబట్టి
నేను మిమ్మల్ని విసర్జిస్తా. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడో మనం చూడండి, చాలాసార్లు మీ మాట్లాడుతూ ప్రార్థన చేద్దావా, తల్లి గర్భంలో రూపింపబడకముందే మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నావు అని మనము ప్రార్థన చేస్తాము, నమ్ముతాం కూడా. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వీరేం చేస్తున్నారంట, జ్ఞానాన్ని విసర్జించినారు. కాబట్టి ఆ జ్ఞానము, నేను మిమ్మల్ని విసర్జించుచున్నాను. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి కనుక నేను నీ కుమారులను మరుతును. తల్లిదండ్రులుగా మనము దేవుని మర్చిపోతే, దేవుడు వాక్యం చేస్తుంది, మీ పిల్లల్ని నిన్ను మర్చిపోతా, మీ పిల్లల్ని మర్చిపోతా. That is what it says. I will also reject thee, thou shalt be no peace to me. Seeing thou hast forgotten the law of thy God, I will also forget thy children. నేను మీ కుమారులను కూడా నేను మర్చిపోతాను. దేవుని ఉద్దేశం, దేవుని వాగ్దానం ఏంటండి, నీవు ఆశ్రయించబడితే నీ సంతతి ఆశ్రయించబడాలి. నీవు విసర్జించబడితే నీ సంతతి కూడా విసర్జించబడుతుంది. ఎందుకు? బికాస్ నీవు నన్ను రిజెక్ట్ చేస్తున్నావు. మొదటి వచనం ఏమని చదివినాము? సత్యమును ఇంకా సత్యాన్ని, మర్సీ అండ్ ట్రూత్, సత్యాన్ని కనికరాన్ని మీరు విసర్జించినారు. ఆమేన్. నాట్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ల్యాండ్. దేవుని భయభక్తులు, దేవుడు అంటే మీరు దేవుని విసర్జించినారు. దేవుడి చేయని కావాలా, దేవుడిచ్చే ఆహారం కావాలి, దేవుడిచ్చే వస్త్రాలు కావాలి, దేవుడిచ్చే డబ్బు కావాలి, దేవుడిచ్చే ఆరోగ్యం కావాలి. దేవుడు ఏదైతే ఇవ్వగలుగుతున్నా అన్ని సమస్తం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ దేవుడు వద్దు, అంటే నువ్వు వద్దు, నీ ప్రొవిజన్ కావాలి, నీ ఆశయం కావాలి. కానీ స్తుతించి ఆరాధించే సమయానికి వచ్చేసరికి ఏం చేస్తారు? విగ్రహ ఆరాధన చేస్తూ వచ్చారు. సో దేవుని వాక్యం ఏం తెలుస్తుంది? దే ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఎన్నోసార్లు మనం గమనిస్తాం, వాక్యం గమనిస్తే ఎప్పుడైతే వారు దేవుని వైపు తిరిగినారో వాళ్ళు విజయాన్ని పొందుకున్నారు. దేవుని విసర్జించినప్పుడల్లా కూడా వాళ్ళు ఓటమి పాలైనారు. ఎన్నో యుద్ధాలు గమనిస్తే ఎన్నోసార్లు శత్రువులు వచ్చి వీళ్ళని నాశనం చేసి బానిసలుగా తీసుకెళ్ళడము, లేదంటే వీళ్ళ పైన 7 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాల వాళ్ళ మీద వాళ్ళని పరిపాలించడము, ఇవన్నీ గమనిస్తారు. అంటే ఇజ్రాయెల్ దేవుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమని గమనించినారు? ఇజ్రాయెల్ దేవుడు గొప్ప దేవుడు. ఏమేమి దేవుడు చేసిన అద్భుతాలు, సూచకాలు గమనిస్తే ఇజ్రాయెల్ దేవుడిని నమ్మాలని ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మనం గమనిస్తాము. కానీ ఇక్కడ ఏమని గమనిస్తాము? మీరు నా జనులు నశించిపోతున్నారు. హోషేయ ప్రవక్త తన వ్యక్తిగత జీవితం గమనిస్తే మరి ఎలాంటి స్థితిగతులు వెళ్తాడంటే, అంటే ప్రజలకు నేర్పించడానికి ఒక హోషేయ, ఒక ప్రవక్త వ్యభిచారిని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి. నువ్వు ఆ విధంగా చేయి, ఎందుకంటే వాళ్ళు నాతో ఆ విధంగా చేస్తారు కాబట్టి నువ్వు ఈ విధంగా చేస్తే నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళని విసర్జించినారు. నన్ను విసర్జిస్తే ఎవరు విసర్జించినట్టు? అంటే దేవుని అభిషేకము, దేవుని ఆశీర్వాదము, దేవుని హస్తాన్ని, దేవుణ్ణి వాళ్ళు విసర్జించుకుంటూ ఉన్నారండి. ఏమని బాధపడుతున్నారు చూడండి. 7వ వచనంలో గమనిస్తే, as they were increased, so they sinned against me. Therefore will I change their glory into shame. తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. హల్లెలూయా. ఒక స్థాయిలో ఎప్పుడుండండి, అబ్బా ఇజ్రాయెల్ జోలికి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దంట? ఇజ్రాయెల్ దేవుడు వాళ్ళతో ఉన్నాడు కాబట్టి మనం ఏ యుద్ధం చేసినా ఓడిపోతాము కదా. ఐగుప్తులో జరిగిన క్రియలన్నీ కూడా లోకవ్యాప్తంగా వ్యాపించింది కదా. వర్డ్ ఆఫ్ మౌత్, ఆ న్యూస్. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలు ఉన్నప్పుడు దేవుడు ఐగుప్తుల పట్ల ఏమైతే చేస్తాడో ఆ వార్త అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిందండి? కేవలం అక్కడ మాత్రమే కాదు, చుట్టుపక్కల దేశాలు ప్రజలు అందరూ కూడా విన్నారు. విన్న తర్వాత ఏంటిది?
ఎవరు గణపరచబడ్డారు? ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల దృష్టిలో గణపరచబడ్డారు. సో ఇక్కడ వాక్యం ఏం తెలుస్తుంది? తమకు కలిగిన కొలది, ఇంగ్లీష్లో అయితే యాజ్ దే వర్ ఇంక్రీజ్డ్ అంటే ఏంటిది? ఇంక్రీజ్ అనే విషయం మాట తీసుకుంటే, ఎదగడం అనే మాట తీసుకుంటే అన్ని విషయాలలో వాళ్ళు ఎదుగుతున్నారు. ఎందుకు? దేవుని హస్తము ఆశీర్వాదం వాళ్ళపై ఉంది కాబట్టి అన్ని విషయాలలో వాళ్ళు ఎదుగుతున్నారు. ఆర్థికంగా, ఆరోగ్యంలో, అన్నిట్లో కూడా. సో వాళ్ళు ఏ విధంగా అయితే ఆ బ్లెస్సింగ్ అనేది, ఆశీర్వాదం అనేది వాళ్ళు అనుభవిస్తున్నారో, ఆ అనుభవాన్ని ఏం చేస్తారంటే ఆశీర్వదించిన వ్యక్తిని పక్కన పెట్టి ఆశీర్వాదాలు అనుభవిస్తూ వాళ్ళు ఏం చేస్తారంట? పాపంలో ఇంకా ఎదిగినారు. వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక, నా ఎడల, ఎవరి ఎడల? ఏ వ్యక్తి అయితే, ఏ దేవుడైతే వాళ్ళని ఆశీర్వదిస్తాడో ఆయన వైపు తిరగకుండా ఆయనకి వ్యతిరేకంగా తిరుగుతూ ఆయన పట్ల పాపము చేసిరి గనుక ఏమన్నాడు? వారి ఘనతను నీచ స్థితికి మార్చదను. మనం అందరం కూడా సాధారణంగా మనం ఎదగడానికి ఇష్టపడతాము, లేదంటే మనం హెచ్చించబడడానికి ఇష్టపడతాము. ఎన్నోసార్లు వాక్యం గమనిస్తే నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గునందరు అని వాక్యం తెలుస్తుంది. మై పీపుల్ షల్ నాట్ బి పుట్ టు షేమ్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మై పీపుల్ విల్ బి పుట్ టు షేమ్. ఐ విల్, చూడండి ఏమంటాడు ఇంగ్లీష్లో గమనిస్తే, యాజ్ దే వర్ ఇంక్రీజ్ సో దే సిన్ అగేన్స్ట్ మీ, therefore will I change their glory into shame. మహిమపరచబడిన ప్రజలని ఏం చేశాడంట? సిగ్గుపడే పరిస్థితిలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేనికంటే కారణం ఏంటిది? బికాస్ దే రిజెక్టెడ్ గాడ్. మీరు దేవుణ్ణి విసర్జించారు కాబట్టి నేను మిమ్మల్ని విసర్జిస్తాను. చూడు, అది మంచి మాటనా? ఇది అనుభవించిన తర్వాత దేవుడు, చూడండి, దేవుడి గురించి మనం ఏమని తెలుసు? గాడ్ ఈజ్ లవ్ అంటాము. దేవుడు కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, ప్రేమమయుడు, కంపాషనేట్ అన్నీ చెప్తాము. సో ఆ దేవుడు ఈ మాటలు మాట్లాడుతుంటే ఎంత బాధపడి ఉండాలి? ఎంత, ఏ స్థాయికి, ఏ ఎక్స్టెంట్ వరకు దేవుడు బాధపడి ఉంటాడు. అందుకే నోవా కాలం ఇప్పుడు ఏమని గమనిస్తాము? నా సృష్టి నన్ను వ్యతిరేకించింది, నన్ను విసర్జించింది కనుక నేను భూమిని నాశనం చేయాలనుకుంటాను. కానీ ఎప్పుడైతే దేవుడు నోవాని చూసి, నీతిమంతులను చూసి, నీతిమంతులను కాపాడాలని అనుకున్నాడో, ఇదంటే చూడండి, ఆ ప్రేమ ఒక కుటుంబాన్ని కాపాడగలిగింది, లేదా పశుపక్షులను కాపాడగలిగింది. దేవుని వాళ్ళందరూ కూడా అంగీకరించి ఉంటే వాళ్ళు కూడా రక్షింపబడేవారు, కానీ వాళ్ళకి ఇచ్చిన అవకాశం వాళ్ళు ఉపయోగించుకోలేదు. మనం ప్రతి వారం వస్తున్నామండి, ప్రతి వారము ఒక ఆపర్చునిటీ మనకి, మరొకసారి మనం దేవుని వైపు తిరగడానికి, దేవుని వెంబడించడానికి. ఏదో అలవాటు ప్రకారంగానో, లేకపోతే మనం సండే క్రిస్టియన్స్గా మనం సండే చర్చ్కి వెళ్ళాలి కాబట్టి అనే ఉద్దేశంతో మనం రావద్దు. అలాంటి అలవాటు మనం చేసుకోవద్దు. అవును, ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక సమయం వచ్చింది మనకి. వారమంతా మనం లోకరీతిగా మన ఉద్యోగాలు చేసుకున్నాం. ఒకరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు దేవుని స్తుతించి ఆరాధించడానికి. మరి దేవుని స్తుతించి ఆరాధించే ఆ కొద్ది సమయం కూడా మనం చూడండి, ఇశ్రాయేలు ప్రజల్ని మనం ఈరోజు తిట్టుకుంటున్నాం. ఏమని? దేవుడిని వాళ్ళు విసర్జిస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని విసర్జించినాడు. ఈరోజు దేవుడు కూడా మనల్ని విసర్జించే పరిస్థితిలో మనం ఉన్నాము. దేంట్లో విసర్జన? చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు పట్టించుకుంటాడండి. సమయానికి రాకపోవడము దేవుని విసర్జించినట్టే, దేవుని స్తుతించకపోవడము దేవుని విసర్జించినట్టే, దేవుని ఆరాధించకపోవడము, దేవుని వాక్యం ధ్యానించకపోవడము, ప్రార్థన చేయకపోవడము, దేవుని వాక్యానికి అనుసారంగా 10 మందికి సహాయం చేయకపోవడం. అంటే నువ్వు ఏది చూసినా వాక్యానికి అనుసారం నువ్వు ఏదైతే చేయట్లేదో, మనము దేవుని వాక్యాన్ని విసర్జించినట్లే. కానీ దేవుడు అంటే నాకు ఇష్టము, నేను ఎవరి సండే చర్చ్కి వెళ్తాను, అన్నీ చేస్తాను, కరెక్టే. చూడండి, వాళ్ళు కూడా అదే పనులు చేస్తున్నారు. కానీ ఏ స్థాయికి దిగజారినారంటే, దేవుడు వద్దు కానీ మాకు బ్లెస్సింగ్. అందరం ఈరోజు క్రిస్టియన్ ఫ్యామిలీస్ కానీ క్రిస్టియన్ కమ్యూనిటీ అదే విధంగా ఉంది. వీ వాంట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ బట్ వీ డోంట్ వాంట్ గాడ్ అనే విధంగా ఉన్నాము. మనం దేవుని కనపరచట్లేదు, మనుషులను కనపరచడము, మనుషులను హెచ్చిస్తాము, దైవజనులను హెచ్చిస్తాము, దైవజనులను పొగుడుతున్నాము, వాళ్ళ చుట్టూ జరుగుతున్నారు.
దేవుడు లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదండి. ఏ నేను కలగదు. ఏమే అంటే మన జీవితంలో ఏదైనా మేలు కలగాలంటే దేవుని అనుమతి లేకుండా అది మన జీవితంలో జరగదు. సో దేవుడు అనుమతించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని జ్ఞానంలో మనం ఎదగాలి. అందుకే యేసుక్రీస్తు గురించి ఏమని రాబడ్డది? యేసుక్రీస్తు దేవుని మనుషుల దయందు దేవుని దయందు ఆయన వర్ధిల్లడానికి దేవుని కృపా కనికరము కావాలి, మనుషుల కృపా కనికరం కూడా కావాలి. హల్లెలూయా. మన చుట్టుపక్కల ఉన్న ప్రజల సహాయం కూడా మనకు అవసరం. సో క్రైస్తవ విశ్వాసులు మన బాధ్యత ఏంటిది? దేవా నాకు ఏది, అందుకే చూడండి, మనకి ఏదున్నా లేకున్నా, నేను ధనికుడు ఉన్నాను, ఈ భూలోకంలో దరిద్రుడు ఉన్నాను, ఎవరు కావాలి నాకు? దేవుడు కావాలి. నేను మొట్టమొదటి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవా నేను ఏ స్థితిగతిలో ఉన్నానో, నేను ఏ స్థాయిలో ఉన్నానో, ఫస్ట్ థింగ్ నేను తృప్తిపరచబడాలి. Amen. If you are satisfied in what you have today, God will add more to that. నాకు ఉన్న దాంట్లో నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ లేదే అని పక్కన పెట్టానండి. ఫస్ట్ థింగ్ ఉన్న దాంట్లో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే నీ దగ్గర ఏదైతే లేదో అది నీకు ఇవ్వబడుతుంది. నీకు అన్ని ఇచ్చి చాలాసార్లు ఏం చేస్తామంటే, ఫస్ట్ దేవా నువ్వు నాకు ఇవ్వు, అప్పుడు నేను నీ వైపు చూస్తాను. మొక్కుబడి తెలుసు కదా, ఏమని మొక్కుకుంటాము? క్రైస్తవులైనా కానీ ఇతర మతస్థులైనా కానీ ఫస్ట్ మనం చెయ్యమని ఎవరికి ఛాన్స్ ఇస్తాం? ఫస్ట్ దేవా నువ్వు నాకు చేస్తే కదా నేను ఈ మొక్కుబడి నేను చెల్లిస్తాను. ఫస్ట్ మనం చేయాలి. దేవుని దృష్టి ఏంటిది? మొదట నువ్వు చేయి, తర్వాత నేను చేస్తాను. దేవుడు మన పట్ల ఏదైతే చేయాలో అన్నీ ఆల్రెడీ చేసి పెట్టినాడండి. ఆదాము అవ్వకు కావాల్సిన ఆహారము అన్నీ కూడా ఎక్కడ సమకూర్చబడ్డాయి? ఏదైనా తోటలో దేవుడు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాడు. దేవుడు ఆదాన్ని పెట్టిన తర్వాత అరే వీళ్ళకి ఆహారం కావాలి కాబట్టి ఒక చెట్టు నాటడము, అదే వీళ్ళకి వస్త్రాలు కావాలి కాబట్టి బట్టలు కుట్టడం, అవన్నీ చేయలేదు. ఫస్ట్ గాడ్ ప్రొవైడెడ్ అండ్ గాడ్ బ్రాట్ దెమ్ ఇంటు దట్ ల్యాండ్. సో మన ప్రొవిజన్ ఆల్రెడీ ఉన్నది. నువ్వు తినడానికి ఆహారము, వేసుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి కూడా అన్నీ ఉన్నాయి. గాడ్ హస్ ఆల్రెడీ ప్రొవైడెడ్. ఇంకేం కావాలి? మనం ఏం చేయాలంటే, దేవా నువ్వు నాకు సమకూర్చావు కాబట్టి, ప్రొవైడ్ చేసినావు కాబట్టి, వాట్ ఆర్ సపోజ్ టు వి వాంట్ యూ ఓన్లీ. సో మనం ఎప్పుడైతే దేవుడిని మనము విసర్జించకుండా దేవుని మనం ఆకర్షిస్తామో, లేదా దేవుని వైపు ఉంటామో, గాడ్ ఆల్సో విల్ నాట్ రిజెక్ట్ us. Arise and shine, for the glory of the Lord has come upon you. లెమ్ము తేజరిల్లుము అని వాక్యం సెలవిస్తుంది. దేవుని మహిమ ఎవరిపైన ఉన్నది? మన పైన వచ్చినది. సో దేవుని మహిమ మన పైన వచ్చినప్పుడు మనం ఎదగాలి. కానీ దేవుని విసర్జించినప్పుడు అదే మహిమను ఏం చేస్తాడు? దిగజారుస్తాడు, త్రోసి పారేస్తాడు. ఆ మాటలు మనకి రుచికోవచ్చు. కానీ దేవుని హృదయాన్ని మనం గమనించినట్లయితే ఇంకెంత బాధపడుతాడు, ఇంకెంత దుఃఖపడుతాడు. చూడండి, ఈ వాక్యం మనం ధ్యానిస్తూ ప్రతిసారి కూడా ఒకటి గమనించండి. మనము ఇశ్రాయేల్ ప్రజలు అన్నప్పుడు ఈ రోజున్న సిచ్యువేషన్లో నేను ఇశ్రాయేల్ ప్రజలుగా ఉన్నానా, లేదా నేను వ్యక్తిగతంగా దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నాను అంటే వేర్ టు ఐ స్టాండ్, నేను దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నాను. వెన్ గాడ్ హస్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ కదా, మనం నిజంగా చెప్తే కరెక్ట్గా ఒక 2 hours మనం కంప్లీట్ ఇవ్వలేకపోతుంది. సండే ఎందుకు విశ్రాంతి దినం ఎందుకు ఇచ్చినాడంటే చెప్పండి కదా, విశ్రాంతి దినము మన అందరం కూడా మాట్లాడతాం కదా. ఆ రోజు దేవుడు పని చేస్తాడు, ఏడో దినం దేవుడు విశ్రాంతి ఇస్తాడు. అదే నూతన పాత నిబంధన పాటించాడు. 7వ దినం మనం ఏ పని చేయదు, విశ్రాంతి తీసుకోవాలన్నాడు. సో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ఎంత సమయం 24 గంటలలో మనం ఎంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నాము? మనం అందరం కూడా పరిశీలించుకోవాలి. మనం అందరం కూడా లెక్కలు అప్పచెప్పాల్సిన వాళ్ళగా ఉంటున్నాం. అంటే కనీసం ఒక 120 నిమిషాలు మనం గడపలేకపోతుంది. కానీ మనం వాక్యం మాత్రం కోట్ చేస్తుంటాం, నీ సన్నిధిలో ఒక దినం గడపటకన్నా 1000 సంవత్సరాలు, ఇవన్నీ వర్సెస్ అన్నీ చెప్తాం. కానీ గడిపే సమయానికి వచ్చినప్పుడు వి డోంట్ గివ్ అవర్ బెస్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కొంచెం టైం ఏంటంటే తప్పకుండా టైం తీసుకుంటే ఎప్పుడు వెళ్దామా.
కదా. ఇంకా కొంచెం సమయం చర్చ్ సర్వీస్ కండక్ట్ చేస్తే బాగుందని ఎవడు అనుకోడండి. ఎప్పుడు అనుకున్నారా? ఎప్పుడు మీరు చెప్పినారా? ఎందుకు మధ్య బంద్ చేస్తే 2కి క్లోజ్ చేయొచ్చు కదా, ఇంకొక 1 hour ఎక్స్టెండ్ చేయొచ్చు కదా, ఇంకా మంచిగా ఉంటుంది కదా, మనం ఎప్పుడు అనుకోలేదు. వీఆర్ ఆల్వేస్ స్టిక్ టు ఆర్ టైం. కానీ సరే అనుకున్న టైం కంప్లీట్గా మనం ఇవ్వగలుగుతున్నాం. ఇఫ్ యూఆర్ నాట్ గివింగ్ కదా, వీఆర్ ఆన్సరబుల్. ఇంకేంటిది? ఇండైరెక్ట్గా వీఆర్ రిజెక్టింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. చూడండి, నువ్వు నేను మనం వచ్చినా కాకపోతే దేవుడు నాలెడ్జ్ చేయడం కాదనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్ అని మనకు తెలుసు. సో దేవుడు మనం ఏదైతే చేయాలో ప్రతిదీ కూడా లెక్క రాసి పెడుతున్నాడండి. మనం కేవలం మన రక్షణ ఒకటే కాదు దేవుడికి కావాల్సింది. రక్షింపబడిన తర్వాత నీ ఎవ్రీడే వర్క్ ఈజ్ రికార్డెడ్. ఎస్పెషల్లీ దేవునికి మనం ఎంత సమయం ఇస్తామో, దేవుని సార్ ఎంత సమయం గడుపుతామో, ఇవ్వాల్సిన సమయం. నీకు 24 గంటలు ఇచ్చిన ఈ 24 గంటలు మొత్తం నాకు ఇవ్వమని దేవుడు అడగట్లేదండి. ఆ 24 గంటల్లో మనము 10% ఎక్స్ట్రా, అంటే మినిమం థింగ్ ఏంటంటే 10% ఆఫ్ అవర్ టైం ఆఫ్ 24 hours మనం ఇవ్వగలగాలి. మనం ఒకవేళ అందరం కూడా, నాతో పాటు కూడా అందరం ఒకవేళ మనం దాంట్లో మనము ప్రాపర్గా డిసిప్లిన్గా ఆ 10% ఆఫ్ టైం మనం ఇవ్వగలిగితే, మనం ఇచ్చి చూసాము దేవుడు మన జీవితంలో మనం మార్పు తప్పకుండా చూస్తామండి. టైం ఎవరికి లేదండి. ఎందుకు టైం లేదు? ఉన్న టైంలో మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవట్లేదు కాబట్టి మన దగ్గర టైం లేదు. అదే ప్రాపర్గా డిసిప్లిన్గా టైం యూజ్ చేసుకుంటే మనకి సరిపోయేంత, ప్రతిదానికి సరిపోయేంత సమయం మనకు ఖచ్చితంగా మన దగ్గర ఉన్నది. లోకరీతిగా మనము దొంగలించబడుతున్నాం కాబట్టి మనకి సమయం సరిపోవట్లేదు. సో మనం పరిశీలించుకుందాం. ఐ విల్ చేంజ్ దేర్ గ్లోరీ టు షో. చూడండి, దేవుడు మనల్ని మహిమపరిచాడు. ఆ మహిమ దొంగలించబడక ముందే మనం పశ్చాత్తాపడి మనం దేవుని వైపు తిరుగుతాం. When God has given everything, what am I supposed to do? I have to praise and worship God. I have to rejoice God. వాక్యంలో క్లియర్గా రాయబడ్డది. రానున్న రోజుల్లో ఏం చేశారంట? వాక్యం వినడానికి కూడా, చూడండి, వాక్యం వినడానికి, వాక్యం చదవడానికి బైబిల్స్ ఉండవు. లేదా ప్రజలు కూడా, పాస్టర్లు కూడా ఎవరు ఉండరు చెప్పడానికి కూడా. అంటే ఆ సమయం రాబోతుంది. సో వినాల్సిన సమయంలో మనం వింటే, అందుకే క్లియర్గా వాక్యం ఏమని రాబడ్డది? ఈ వాక్యము మన హృదయమైన పలక మీద రాయబడితే నీకు బైబిల్ అవసరం లేదు. ఒక పాస్టర్ ఈ మాట్లాడాడు. మనం ఇక్కడ విజిట్ చేసినప్పుడు, పూణె నుంచి ఒక పాస్టర్ వచ్చినప్పుడు, అసలు మనం చేతిలో బైబిల్ అంటే పాస్టర్ చేతిలో బైబిల్ క్యారీ చేయకుండా వెళ్ళి వాక్యం పరిచయం చెయ్యాలి అని మాట్లాడుతున్నాడు. అంటే ఏంటిది? బైబిల్ ఈజ్ నాట్ నీడెడ్. అంటే ఏంటిది? ఆ వాక్యము నీలో ఉండాలి. నువ్వు బైహార్ట్ చేయాలి, నువ్వు నేర్చుకొని నీ హృదయం ఉన్నట్లయితే నువ్వు బైబిల్ లేకుండా వెళ్ళి చెప్పు. బైబిల్ కంపల్సరీ పోయాలని లేదండి. మొన్న రీసెంట్గా యూపీ మిషన్కి వెళ్ళొచ్చినాం. అక్కడ నువ్వు చేతిలో, నేను క్రిస్టియన్ కాబట్టి, ప్యాషన్ కాబట్టి నేను చేతిలో బైబిల్ పెట్టుకొని తిరుగుతాను లేదు. అక్కడ అలౌడ్ లేదు. నీ చేతిలో బైబిల్ చూసినట్టు నేను లోపలేస్తావు. అంటే నువ్వు అక్కడ వెళ్ళాలి. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించడానికి నీకు బైబిల్ అవసరం లేదు. నీ ఉద్యమ పలక మీద వాక్యం రాయబడితే ఆ వాక్యాన్ని ప్రకటించి, ఆ వాక్యాన్ని చెప్పు. ఆ దాదాపు ఉన్న వారం 10 రోజులు నేను బైబిల్ తీయలేదండి. నేను బ్యాగ్ కూడా ముట్టలేదు. ప్రతి ఇంటికి వెళ్ళాలా, వచ్చిన వాక్యం తెలిసిన వాక్యం చెప్పాలి, వాళ్ళ కొరకు ప్రార్థించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు రావాలి. బైబిల్ కంపల్సరీ దేవుడిని మోసుకొని వెళ్ళమని చెప్పట్లేదు. ఎక్కడ పోయమన్నాడు? సంకల చేతిలో కాదు. ఒక పాట పాడతాం కదా, దొడ్డు బైబిల్లో దోసెట్లో పెట్టి ఏం చేసారు? ఆ దొడ్డు బైబిల్, నువ్వు పెద్ద బైబిల్ మోసుకున్నా కానీ అది ఇంపార్టెంట్ కాదు. నీ హృదయమైన పలక మీద క్లియర్గా రాయబడ్డది. ఇఫ్ యు రైట్ ద వర్డ్ ఆన్ ద టాబ్లెట్ ఆఫ్ యర్ హార్ట్. ఇంటి గుమ్మాల మీద, ఇంటి గోడల మీద రాయమని రాయబడ్డది. బైబిల్ అతికించమని చెప్పట్లేదు. ఒక వాక్యం రాసి పెట్టండి. చేతుల మీద, నొసటి మీద రాయమన్నాడు. ఇంకా టాటూస్ వేసుకోవడానికి ఇష్టపడతాం కానీ వాక్యం అదే. నీకు అంత ధైర్యం ఉంటే వాక్యం రాపించుకుంటావా? ద లార్డ్ ఇస్ మై షెపర్డ్ నొసటి మీద మనం రాయించుకోగలుగుతావా? ముఖం అందం పోతే ఒక చిన్న టిక్లీ వదిలేసుకొని రా అంటే కాదు, నాకు అలవాటు అయింది, ఆ బొట్టు పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. ఆ ముఖానికి అందం వస్తుందండి. అదే వాక్యం రాయించుకోగలుగుతామా? చేతి మీద అన్ని టాటూస్ వేసుకుంటాం. ఒక వాక్యం టాటూ వేసుకోగలుగుతామా? చేసుకో. ఎందుకు?
అక్కడ రాయబడ్డది, రాసింది చేయము, రాయంది చేస్తున్నాము. అది మానవ స్వభావం. ఏదైతే చేయొద్దన్నాడో అది చేస్తాము, చెయ్యమనేది చేయట్లేదు. కాబట్టి మనం ఈరోజు ఆ స్థితిగతులు ఉన్నామండి. దేవా, ఎందుకు నన్ను ఈ విధంగా, నేను ఈ విధంగా ఉన్నాను, నా స్థితిగతులు ఎందుకు దిగజారిపోతున్నాను, ఎందుకు పడిపోతున్నాను, నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడిని క్వశ్చన్ చేయడం కాదు, నన్ను నేను క్వశ్చన్ చేసుకోవాలి. ఎన్నో ఈవెంట్స్ కానీ ఎన్నో ఈ మోటివేషన్ స్పీకర్స్ ఏమని చెప్తారు, నువ్వు ఎదగడానికి, నువ్వు పడిపోవడానికి కారణం ఎవరు? నువ్వే. హల్లెలూయా. నేను మంచి స్థాయి ఎదిగినా అంటే ఏంది కారణము? దేవుడు ఉంటాడని తప్పకుండా. కానీ నేను కష్టపడినాను కాబట్టి నా కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు కృంగిపోయినావు? నువ్వు కష్టపడలేదు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ ఏం లేదు. God will bless the work of your hands అన్నాడు. If you don't work, God doesn't have anything to bless. ఎవ్వరు కూడా దేవుడు, నేను నీ దేవుని కాబట్టి చూడండి, ఈ భూమి ఆకాశం సృష్టించిన దేవుని నేను కదా. ఈ భూమిలో ఉన్న బంగారము, వెండి బంగారాలన్నీ నావైనాడు కదా. ఈ కొండల మీద ఉన్న పశుపక్షులన్నీ అన్నీ నావైనప్పటికీ కూడా మీరు ఇంట్లో కూర్చొని ఫ్రీగా ఇవ్వట్లేదండి, గవర్నమెంట్ ఇస్తుంది. మీరు ఏం చేయకపోయినా 6 కిలోలు 10 కిలోలు ఇస్తే ఒక కుటుంబం సరిపోతుంది. అది అన్ని రిక్వైర్మెంట్స్ ఇస్తున్నాడు వాళ్ళు. దేవుడు అన్నాడు, మీరు వెళ్ళండి, కష్టపడండి, మీ కష్టాన్ని నేను ఆశీర్వదిస్తాను, మీ కష్టాన్ని మీరు అనుభవిస్తారు. అది దేవుని లెక్క. సో మనం ఏం చేయాలి? మనం కష్టపడితే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఈవెన్ 5వ అధ్యాయము 14-15 గమనిస్తాను. ఏలయనగా ఎఫ్రాయిమునకు సింహం వంటి వాడను గాను, యూదా వారికి కొదమ సింహం వంటి వాడను గాను నేను వారిని పట్టుకొని చీల్చెదను. నేనే వారిని కొనిపోవును, విడిపించు వాడొకడును లేకపోవును. వారు మనసు తిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలములకు పోవును. తమకు దూర వ్యవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రంగా వెతుకుదు. ఏమని మాట్లాడుతున్నాడు? క్లియర్ చెప్పాడు. ఫర్ ఐ విల్ బి అంటు Ephraim as a lion and as a young lion to the house of Judah. Even I will tear and go away. I will take away and none shall rescue him. మిమ్మల్ని చీల్చి పారేస్తా అంటున్నాడు. ఇంకేమన్నాడు? నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. 15వ వచనం ఏమన్నాడు? I will go and return to my place till they acknowledge their offense and seek my face. In their affliction they will seek me early. ఇవన్నీ చేస్తే కానీ పిల్లలు అల్లరి చేసి ఏం చేసామండి? చెవు వింటో కదా, జుట్టు పట్టుకొని వేసినట్టు బాధితే కానీ పిల్లలు వినరు. అంటే దేవుడు కూడా ఏమన్నాడు? మిమ్మల్ని కూడా తంతే కానీ కొడితే కానీ శుద్ధిరాయించారు. మీరు సెట్ కావాలంటే నేను కూడా అదే విధంగా చేస్తా అంటున్నాను. ఇప్పుడు దాకా చూడండి, టిల్ దే అక్నాలెడ్జ్ దేర్ అఫెన్స్. నేను చేసిన తప్పుని నువ్వు పశ్చాత్తాపడి, దేవా నువ్వు నా వైపు తిరిగితే అప్పుడు నేను నీ వైపు తిరుగుతాను. వారు మనసు తిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుగా శ్రమగా బహుశ్రీకముగా వెతుకుతున్నారు. డిలిజెంట్గా అంటే ఏంటిది? ఇంకా దేవుడు ఎక్కడ దొరుకుతాడా? ఏదైనా వస్తువు పోతే మనం ఏం చేస్తాము? చాలా ఇంపార్టెంట్ వస్తువు ఏం చేస్తాము? ఇంపార్టెంట్ వస్తువు పోతే అంటే వెతకని ప్లేస్ అనేది ఉంటుందండి. మంచాల కింద, పరుపుల కింద, ఇంకా ఇల్లు ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద అనేది, ఇల్లైనా చిన్నదైనా ప్రతి ప్లేస్ అంటే ఆ వస్తువు అక్కడ పట్టకపోయినారు. మన మొబైల్ ఎగ్జాంపుల్ పోయింది అనుకోండి, బిఎఫ్డబ్ల్యూలో ఎత్తుతాము, అసలు అక్కడ పెట్టాము కదా, పోదు. కానీ ఏం చేస్తాము? వెతుకుతాము. ఫ్రిడ్జ్ కూడా తీసి చూస్తాము. అంటే నువ్వు పెట్టని ప్లేస్ చూస్తావు, పెట్టిన ప్లేస్ కాదు. ఎవ్రీ ప్లేస్ యూ విల్ సెర్చ్. అంటే వాక్యం అని తెలుస్తుంది,
దేవుని అంతగా వెతుకుతారు అని వాక్యం సెలవిస్తుంది. దే విల్ సీక్ మీ డిలిజెంట్లీ. వెన్ దే సీక్ మీ దే విల్ ఫైండ్ మీ. ఏ దేవుని వెతుక్కుంటూ వస్తున్నారండి? ఏ దేవుడైతే వాళ్ళని విసర్జించిందో ఆ దేవుని మీరు ఫస్ట్ పశ్చాత్తాపడి మీరు నన్ను వెతుక్కుంటూ వస్తే నేను మీకు కనబడతాను. ఎందుకు కనబడతా ఉన్నాడు? మీ దగ్గర నుంచి నేను ఏదైతే తీసేసుకున్నాడో కోపంలో తిరిగి ఇవ్వడానికి. హల్లెలూయా. మీరు నన్ను రెచ్చగొట్టినప్పుడు, మీరు నన్ను విసర్జించినప్పుడు మీ దగ్గర నుంచి నేను ఏదైతే తీసేసుకున్నానో మీరు పశ్చాత్తాపడి మీరు నా వైపు తిరిగితే నేను మరలా అది ఇస్తాను. ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు? రెండింతలుగా ఇస్తున్నాడు. ఒక చేతితో తీసుకున్నాడు, రెండు చేతులతో ఇస్తున్నాడు. ఎందుకు? గాడ్ వాంట్స్ పశ్చాత్తాపము కలగాలని దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ఆరోగ్యము మొదటి 2 వచనాలు గమనిస్తాం. యెహోవా యొద్ద మరుగుదము, రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. చూడు ఏమన్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? కమ్ లెట్ us return unto the Lord, for he hath torn, he will heal us, he hath smitten and he will bind us up. ఆయన మనల్ని చీల్స్తే ఏమైందంట? గాయపరచబడ్డారు. గాయంలో నొప్పి కలుగుతున్నది. వాక్యం ఏం చదువుతుంది? మనము దేవుని వైపు తిరుగుతాము, గాయపరిచిన వాడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఈ మాట కూడా చెప్తున్నా. గాయము కట్టువాడు, గాయపరచువాడు ఆయనే, గాయం కట్టువాడు ఆయన. ఎందుకు గాయపరిచినాడు? నువ్వు ఫస్ట్ కెలికినావు కాబట్టి, నువ్వు దేవుని గాయపరిచినావు, నువ్వు దేవుని హృదయాన్ని గాయపరిచినావు కాబట్టి నీకు గాయం కలిగింది. అదే నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుని దగ్గర కలిగిన గాయం మానుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది. సో నీ గాయాన్ని మాన్చాలంటే మనం ఏం చేయాలి? మనము దేవుని వైపు తిరగాలి. మనము యెహోవా యుద్ధకు మరుగుదము, రండి, ఆయన మనలను చీల్చి వేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. హల్లెలూయా. మనము కూడా ఒకవేళ మనం పేరెంట్స్ అయితే మనకు తెలుసు, లేదంటే మీకు పేరెంట్స్ ఉంటే మీకు తెలుసు. కొట్టి దగ్గర తీసుకుంటామండి. అవునా? ఎన్నిసార్లు మనం అలా అనుభవించలేదు? కోపంలో పేరెంట్స్ కొడతారు, తర్వాత ఏం చేస్తారు? క్షణం మాత్రమే, తర్వాత దగ్గర తీసుకుంటారు. సో వాక్యం తెలుస్తుంది. మనం ఎందుకు అట్లా బిహేవ్ చేస్తామంటే మన దేవుడు కూడా అదే స్వభావంతో కలిగినవాడు. కొట్టినవాడు ఏం చేస్తాడు? దోస్తు కట్టికొని దూరం చేసుకోవట్లేదు, దగ్గర తీసుకుంటున్నాడు. ఎప్పుడు? ఆయన వైపు తిరగాలి. ఏమంది కానీ నేను తప్పు చేశాను, నేను క్షమించండి, నేను ఇక మీ దగ్గర చేయను అని వైపు తిరిగితే ఏం చేస్తాడు? కొట్టినవాడు నేను దగ్గర తీసుకొని ఏం చేశాడంట? ఆయనే మనల్ని కొట్టాను, ఆయనే మనల్ని బాగు చేయును. సో గాడ్ ఈస్ రిమైండింగ్ అస్, నేను మీకు స్వస్థత కలిగిస్తాను, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. కానీ మనం ఏం చేయాలంటే, మనం ఏం చేయొద్దు. నువ్వు చర్చికి వచ్చినా రాకపోయినా దేవుడి వైపు తిరుగు చాలు. ఈ చర్చ్ అటెండెన్స్ అనేది ఒక కాంగ్రిగేషన్గా, ఒక సమూహంగా మన దేవుని స్తుతించి ఆరాధనకి ఈ చర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. రానున్న రోజుల్లో చర్చెస్ లేనప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని దేవుని స్తుతించి ఆరాధించుకోవచ్చు, తప్పేం లేదు. Where there is provision, you come and worship. Where there is no provision, you go out. యూపీలో లేదా సిచ్యువేషన్ ఇట్లా చర్చెస్గా గ్యాదర్ చేసుకొని స్తుతి ఆరాధన. కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ గృహ కూడికలు కలిగి ఉంటారు, ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఆ మంది 5-10 మంది చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. అంటే ఏంటిది? దేవుడు స్తుతించి ఆరాధించడం ఇంపార్టెంట్. నువ్వు ఇంట్లో చేసుకుంటావా, చర్చ్కి వెళ్ళి చేస్తావా, అది సెకండరీ. బట్ ప్రైమరీ ఏంటిది? నువ్వు దేవుని వైపు తిరుగు, దేవుడు నీ వైపు తిరుగుతాడు. దేవుడు నిన్ను గాయపరచడా, నన్ను స్వస్థపరుస్తాడు. దేవుడు నిన్ను కొట్టినాడా,
ఏం చేస్తాడు? నేను బాగు చేస్తాను వాగ్దానం ఇస్తాను. సో దేవుని వాగ్దానం నెరవేర్చాలంటే నేను దేవుని వైపు ఉండాలి. ప్రతిరోజు మనం వాక్యం నేర్చుకుందాము. వాక్యం మన హృదయం నాటబడినట్లయితే మనం ఏంటిది మొత్తం బైబిల్ అవసరం లేదండి మనకి. నేనున్న పరిస్థితుల్లో, నేనున్న స్థితిలో ఒక వాక్యం నాకు తెలిస్తే చాలు, నన్ను బలపరిచే వాక్యం నాకు తెలిస్తే చాలు. ఆ ఒక్క మాట, కనీసం ఒక్క మాట నాకు తెలిస్తే చాలు. ఎందుకు? ఆ ఒక్క మెడిసిన్ నన్ను ఒకసారి మల్టీవిటమిన్స్ అంటారు కదా, ఆ ఒక్క టాబ్లెట్ అన్ని రకాలుగా పనిచేస్తుంది. ఆరో వచనం అదే అధ్యాయం. నేను మరిన్ని కోరను కానీ కనికరమే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చూడండి, మై పీపుల్ ఆర్ డిస్టార్టెడ్ ఫర్ లాక్ ఆఫ్ నాలెడ్జ్ అని అక్షరం తీసుకోండి. ఇక్కడ వాక్యం సరిసరి ఫర్ ఐ డిజైర్డ్ మర్సీ అండ్ నాట్ సాక్రిఫైస్. ఫస్ట్ వర్స్ ఏమని చదివినాము? హోషియా 4:1. They rejected truth, they rejected mercy, they rejected God. ఇక్కడ ఏమని గమనిస్తారు అంటే దేవుని తృణీకరించినారు కానీ వాళ్ళు బలులు అర్పిస్తున్నారు. గమనించండి, అంటే వాళ్ళు దశమ భాగాలు, కానుకలు, బలులు అన్నీ అర్పిస్తారు. అర్పించుకుంటే ఏం చేస్తారు? గాడ్ ఈజ్ సాటిస్ఫైడ్ అని వాళ్ళు అనుకుంటారు. బట్ గాడ్ సెడ్, బాబు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ సాక్రిఫైసెస్. ఐ డిజైన్, చూడండి, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. ఏం కావాలంటే దేవునికి కనికరం కోరుతున్నాడు, కానీ మనం దేవునికి ఏమి ఇస్తాము? బలులు ఇస్తున్నాం. నీ బలులను మూసిపెట్టుకొని నాకు అవసరం లేదు, నాకు బలులు అవసరం లేదు, నాకు కనికరం కావాలి. అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. నేను బలిని కోరను కానీ కనికరమే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. హల్లెలూయా. దేవుని గూర్చిన జ్ఞానము మీకు ఏంటంట? మీకు చేదు అనుభవంలో ఉంది కాబట్టి మీరు నన్ను విసర్జించినారు. దట్ వాట్ ఐ వాంట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ మోర్ దాన్ బర్నింగ్ ఆఫరింగ్స్. బలులు అర్పించే కన్నా దేవుని జ్ఞానం మీకుంటే చాలు. హూ ఈస్ గాడ్ టు యూ? నా దేవుడు నాకు ఏమి చేయగలుగుతాడు? ఈ మాట గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈ సమయంలో దావీదు మహారాజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే లోకం వైపు చూస్తున్నాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. అరే, ఇంత పెద్ద కొండ నా జీవితంలో ఉన్న కార్యం చేస్తుందా? లేదా ఇంత పెద్ద కొండ మీద ఉన్న విగ్రహాలు కానీ ఈ దేవుళ్ళు అందరూ నాకు ఏమైనా చేస్తారా? ఎవరేం చేయలేరు. ఎవరేం చేస్తారంట? భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త వలనే నాకు వస్తుంది. సృష్టి వల్ల నాకు ఏమి రాదు. దేర్ ఇస్ నో బెనిఫిట్ బై దిస్ క్రియేషన్. అబ్బా, దేవుడు ఎంత మంచి సృష్టి చేసి చూసి ఎంజాయ్ చేయగలుగుతాం, కానీ దాని ద్వారా నీకు వచ్చేది ఏమీ లేదు. ఏముందంట? ఏమి లేదు. కానీ ఏమైనా రావాలి కావాలని ఎవరు? హూ ఈస్ గోయింగ్ టు డూ ఇట్? ద పర్సన్ హూ క్రియేటెడ్ హీ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. శాలరీస్ ఎవరు ఇస్తారండి? పని చేసిన వెంటనే వస్తుందా? రాదు. పని చేసిన తర్వాత నీ పనిని గుర్తించి ఎవరు చేయాలా? యజమాని, అంటే ఆ ఆఫీస్ పెట్టిన యజమాని నీకు శాలరీ ఇవ్వాలి. నువ్వు జస్ట్ పోయి వస్తావు, నువ్వు జస్ట్ పని చేసి వస్తావు, అన్నీ చూసిన తర్వాత హూ ఈస్ గోయింగ్ టు గివ్ యువర్ వేజెస్? కదా, ద పర్సన్ హూ అపాయింటెడ్ యూ ఆర్ గేవ్ యూ ఎంప్లాయ్మెంట్. నీకు ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి మాత్రమే నీకు జీతం ఇవ్వగలుగుతాడు. సో ఇక్కడ వాక్యం తెలుస్తున్నాయి. మనం బ్లెస్సింగ్ అన్నీ మాట్లాడుతున్నాం. అవన్నీ కావాలంటే ఎవరిని వదలదంట? ఇచ్చే పర్సన్ దేవుడి నుంచి మనకు వస్తుంది. కాబట్టి ఐ వాంట్ గాడ్ టు బీ ఇన్ మై లైఫ్. నువ్వు 1000 కొబ్బరికాయలు కొడితేనే వస్తుందంటే కొట్టకండి. నువ్వు దేవాన్ని నాకు ఇస్తేనే నేను చేస్తానంటే గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. నువ్వు ఫస్ట్ చేయి బాబు. యూ ఫస్ట్ డూ, దెన్ ఐ విల్ డూ. యూ డ్రా నియర్ టు మీ. మీరు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతాను. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు? మనము యెహోవా యొద్దకు మరలదుము రండి అంటే ఏంటిది? దేవుడు ఆల్రెడీ వాళ్ళ వైపే తిరిగి ఉన్నాడు. ఏమని చేస్తాడు? మీరు నా వైపు ఎప్పుడు తిరుగుతాడా అని వెయిట్ చేస్తున్నారు.
God is waiting on us when we will turn to Him. సో ఇమ్మీడియట్గా నేను ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతానో ఇన్స్టెంట్లీ ఇమ్మీడియట్లీ He is ready to heal and forgive. మనం స్వస్థపరచడానికి బాగు చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడండి, ఆసక్తితో ఉన్నాడు, ఎదురు చూస్తాడు. ఇది నువ్వు ఇంకెప్పుడు నా వైపు తిరుగుతావు, మీరు ఇంకెప్పుడు టైంకి వస్తారు, మీరు ఎప్పుడు టైం చేస్తారు, వెన్ యూ విల్ డూ ఫర్ మీ. మీరు నన్ను పట్టించుకుంటే నేను మిమ్మల్ని పట్టించుకుంటా, మీరు నన్ను విసర్జిస్తే మీతో పాటు మీ సంతతిని కూడా నేను విసర్జిస్తాను. హల్లెలూయా. చాప్టర్ 10 verse 12 చివరిగా. నా ఇష్ట ప్రకారం నేను వారిని శిక్షించును, వారు చేసిన రెండు దుష్క్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదకి 12వ వచనం, 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమను కోత మీరు కోయండి. ఎక్కువను విత్తుటకు అదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని వీడు భూమిని దున్నుడి. Sow to yourselves in righteousness, reap in mercy, break up your fallow ground, for it is time to seek the Lord till He come and rain righteousness upon you. ఇప్పుడు వరకు దేవుని వెంబడించండి. Sow to yourselves in righteousness, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. ఏ విత్తనం వేయాలి? కనికరం అనే విత్తనం వేస్తే నీతి అనే పంటని మనము కోసుకుంటాం. నీతి ఫలించినట్లు అంటే నీతి అనేది ఒక ఫలము, అది ఫలించాలంటే మీరు ఏం చేయాలి? మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి. యెహోవా వెతుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షితమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకైన ఎన్నడూను దున్నని భూమి మీద దున్నుడి. అంటే ఇంతవరకు మనం చేయని పనులు మనం చేస్తాము. దేవుని వాక్యాన్ని అనుసరంగా ఏదైతే ఇంకా చేయకుండా ఆగిపోయినామో అది చేసినట్లయితే గాడ్ ఈస్ అనౌన్సింగ్ అండ్ గాడ్ ఇస్ టెల్లింగ్ us, reap in mercy, break up your fallow, it is time to seek the Lord when till He come and rain the righteousness upon you. When ఏంటంటే it is time for us to seek God. ఎప్పుడంటే when we sit back and say, దేవా నా జీవితంలో నేను ఏదైతే అడుగుతున్నానో నా జీవితంలో జరగకపోతే ఇట్ ఈస్ మై టైం. దేవుని మీద నారాజ్ అవ్వడం కాదు, కానీ నువ్వు మళ్ళా దేవుని వరకు తిరిగితే గాడ్ ఈజ్ విల్లింగ్ టు turn towards you, and God said, I will heal you and I will bind you. మిమ్మల్ని స్వస్థపరుస్తా, మిమ్మల్ని నేను తిరిగి కడతాను మాట్లాడుతున్నాడు. సో మనం కట్టబడాలి, ఈవెన్ మనం స్వస్థపరచబడాలి, మన ఘనత క్షీణించిపోదు, మనం ఇంకా ఘనపరచడాలంటే మరి ఇక్కడ ధ్యానించే వాక్య భాగం ప్రకారము కదా, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. We should not be distraught for lack of God. If God is for you, who can be against you? If God is for us, దేవుడు నాకుంటే నా దగ్గర సమస్తం ఉన్నదని మనం కేవలం కొటేషన్స్ మాత్రమే పెడుతున్నాం అని ఆ కొటేషన్ నా జీవితం నెరవేర్చబడాలని మనం ప్రార్థన చేస్తాం. ఆ విధంగా మనము బ్రతుకుతాం, ఆ విధంగా మనం జీవిస్తాం. God is willing to heal, God is willing to bind, and God is willing to provide. He is not interested in your sacrifices. దేవుడు నువ్వు ఇచ్చే అర్పణలు బలులకు he is not interested. అదంతా సెకండరీ. ఫస్ట్ థింగ్, మేక్ షూర్ దట్ వీ హ్యావ్ గాడ్ విత్ us. దేవుడు మనకి వ్యక్తిగతంగా దేవుడు నాతో ఉన్నాడు, నాకున్నాడు అన్న విశ్వాసం మనం ఇంకా ఎదుగుదాం. ఆ దేవుడు నాకు ఉన్నాడు, అన్ని చేస్తాడు కాబట్టి నేను ప్రార్థన చేయ, వాక్యం చదువు, నేను చర్చికి పోయిన ఇష్టానుసారం చేస్తాను, అది కాదు, అది నడవదండి. వెన్ వీఆర్ ప్రేయింగ్, చూడండి కొన్నిసార్లు మనం చాలా అంటే నీతి జీవితం జీవించకపోయిన గాడ్ మర్సీ ఎంతవరకు అంటే గాడ్ విల్ బ్లెస్, గాడ్ విల్ గివ్ అండ్ సీ హౌ ఎక్స్టెండ్. అంటే ఫస్ట్ ప్రొవైడ్ చేస్తాడు, తర్వాత చూస్తాడు నేను ఇస్తున్నా కదా ఏం చేయకుండానే వీడు ఎట్లుంటాడో చూస్తాడు. ఆ దేవుడు ఇస్తున్నాడు కాబట్టి నా ఇష్టానుసారం ఉంటే ఏం చేస్తాము, గాడ్ విల్ టేక్ దట్ ఆఫ్. సౌలు మొత్తుకుంటున్నాడు,
పశ్చాత్తాపడి దేవుడి వైపు తిరిగితే దేవుడు తనని విసర్జించేవాడు కాదు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వినట్లేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళానంట? ఆ విచ్క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. చేతబడి చేసుకునే స్థాయికి వెళ్ళాడు. ఎవరండి? ఇశ్రాయేల్ ప్రజలకి ఫస్ట్ రాజు ఆయననే. దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. సమయం ద్వారా ఆయన అభిషేకింపబడిన వ్యక్తి ఆయన. ఏమైంది? ఆయన వ్యక్తిగత క్రియ ద్వారా దేవుని విసర్జించాడు కాబట్టి ఏ దేవుడితో తను ఏర్పాటు చేసాడో ఆ దేవుడు విసర్జించాడు. నువ్వు ప్రార్థన చేయి, నెత్తినోరు కొట్టుకో, నేను వినను. ఐ ప్రే, ఆయన మాటలో మాట్లాడుతున్నాము. ఐ ప్రే, ఇట్ ఇట్ ఆన్సర్, బట్ వాట్ ఐ షుడ్ డు. బట్ దేవుడు ఆలకించకపోతే ఏ దెయ్యం కూడా ఆలకించదండి. ఆయన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దేవుని తప్పుగా క్షమించు అని సౌలు దేవుని వైపు తిరిగితే మరి ఆ స్టోరీ వేరే ఉండేది. దేవుని వైపు తిరగలేదు కాబట్టి సరే దేవుడు నన్ను ఎట్లా వదిలేశాడు కాబట్టి ఆయన ఇష్టానుసారిగా విచ్చలవిడిగా బ్రతకడం నేర్చుకున్నాడు. మనం ఆ స్థాయికి రావద్దండి. కేవలం రెండో ఛాన్స్ వచ్చింది కదా, క్లియర్గా మాట్లాడాడు. నీవు కూడా మంచిగా చేస్తే నేను నీది కూడా అంగీకరిస్తా. అంటే ఏం చేయాలి? ఫస్ట్ టైం నేను మంచిగా చేయలేదు కాబట్టి సెకండ్ టైం నేను మంచిగా చేస్తాను వెళ్ళాలి. కానీ సెకండ్ టైం కూడా ఏం చేస్తాడు? అవన్నీ పక్కన పెట్టినాడు, నారాజు అయినాడు, తమ్ముని చంపుతున్నాడు. ఇచ్చిన ఆపర్చునిటీ మిస్ చేస్తున్నాడు. వెన్ గాడ్ ఈస్ గివింగ్ us another opportunity today, where do you stand in the sight of God? మనము దేవుని దృష్టిలో ఎక్కడ నిలబడ్డాము? నా వీపు దేవునికి చూపిస్తున్నానా, లేదంటే నా మొహము దేవునికి చూపిస్తున్నానా? నువ్వు దేవునికి నీ వీపు చూపిస్తే దేవుడు కూడా తన వీపు నీకు చూపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. లేదు దేవా నేను పశ్చాత్తాపడి నేను నా మొహం నీ వైపు తిప్పుతాను, నీవు నీ మొహం నా పైన తిప్పినట్లయితే, బట్ వెన్ యూ టర్న్ టువర్డ్స్ మీ, వెన్ ఐ విల్ టర్న్ టువర్డ్స్ యూ, యూ విల్ టర్న్ టువర్డ్స్ మీ. అప్పుడు ఏమవుతుందంటే మన ఇద్దరం కూడా చేతులు కలపగలుగుతాము, మనము ముందుకు సాగగలుగుతాము. హల్లెలూయా. సో మనం ధ్యానించే వాక్యం దొంగలించబడకుండా లెట్ us know and let us grow in the word of God and say lack of knowledge మనకి అవసరం కదా. we should not have a lack of knowledge. జ్ఞానం అంటే జ్ఞానం పక్కన ఏమి తీసుకున్నాం? దేవుడు లేకుండా మనం నశించిపోవద్దు. హల్లెలూయా. దేవుడు ఉంటే మనం నశించిపోము. ఈ శరీరం నశించిపోతుంది, నీ ఆస్తినంతా నశించిపోతుంది, కానీ నీ ప్రాణము దేవునికి కావాలి, నీ ఆత్మ దేవునికి కావాలి. సో నీ ఆత్మ రక్షింపబడినట్లయితే మనము ఏంటంటే సిగ్గుపడే పరిస్థితులు మనం ఖచ్చితంగా ఉన్నాము. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ పర్సనలీ. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ గాడ్? దేవుడు నీ విషయంలో ఆసక్తి కలిగినాడు, నువ్వు దేవుని విషయంలో ఆసక్తి కలిగినవా లేదా? మనం వ్యక్తిగతంగా పరిశీలించుకొని మనము ముందుకు వెళ్దాం. హల్లెలూయా. దేవుని కొద్ది మాటని దీవించుగాక. ఆమేన్.